ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ 8:30 అవుతుందండి. ఈరోజు 7కే లేచి రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి టెంపుల్కి వెళ్ళి దేవస్థాన దర్శనంతో న్యూ ఇయర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ రాజ్గఢ్ అని ఒక ఫేమస్ ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉందంటండి. ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. ఆఫీస్లో ఇంకా 2-3 ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తున్నాము కార్లో. 2 కార్లో వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. సో మంచి అయితే మామూలుగా లేదండి, బయట చూపిస్తాను. అస్సలు 8:30 అవుతుందనమాట. ఫుల్ మంచు పట్టేసి ఉంది. క్లైమేట్ అయితే అలా ఉందన్నమాట. సో ఈ చలిలో జర్నీ చేయబోతున్నాం. 100 కిలోమీటర్స్ అంటండి. సో ఒక 3 అవర్స్ పడుతుందేమో జర్నీకి. సో స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ఇంకొక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతాము. ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సో వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈవినింగ్ వరకు కుదిరితే ఈవినింగ్ వరకు వ్లాగ్ షూట్ చేస్తాను. ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంటి దగ్గర నుంచి మేము 9:00 అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు మేము మధ్యప్రదేశ్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ ఎంపీలో ఉంది. రావట్లే చూడతలే సాహి డోర్తి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు జనవరి స్టార్ట్ అయింది కదండి. ఇంకా ఇప్పటి నుంచి చలి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇక్కడ. అసలు ఇంకా మార్నింగ్ టైంలో ఎండ కూడా రాదనమాట. హాయ్ గాయ్స్, ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? గుడికి. ఏ గుడమ్మ పేరు తెలీదు? నాకు పేరు తెలీదు, వెళ్ళాక చెప్దాం ఏం గుడికి వెళ్తున్నామో. సరేనా? బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి. న్యూ ఇయర్ కదా, గారెలు వేద్దామని అనుకున్నాను. అయితే అర్జున్ రాత్రి ఇంకా సడన్గా చెప్పారనమాట, ఈరోజు టెంపుల్కి వెళ్దాము, మార్నింగే అటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏం పెట్టుకోవద్దు అని. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న హోటల్ అండి. ఇక్కడ మనం తినే బ్రేక్ఫాస్ట్లు ఏమీ దొరకవు, కానీ పోహా దొరుకుతుంది. కచోరీ అంటారు కదా, అంటే పూరిలాగా ఉంటుంది, లోపల ఆలు స్టఫ్ అయ్యి పెడతారు. అటువంటి కచోరీ, పోహా అంటే అటుకుల ఉప్మా టైప్‌లో చేస్తారనమాట. ఇక్కడ మా సాహితమ్మ తీసుకొచ్చింది. నేను బాక్స్ తెచ్చాననమాట. వాళ్ళిచ్చే మళ్ళీ ప్యాకింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో అని బాక్స్‌లో వేయించమన్నాను. ఇది పోహా అండి. అటుకుల ఉప్మా టైప్‌లో చేస్తారు. టేస్ట్ బానే ఉంటుంది. ఇక్కడ ఉండే వీళ్ళు తినే బ్రేక్‌ఫాస్ట్ అన్నిటిలో కూడా మనం కొంచెం ఏదో తినగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. ఇంకా కచోరీలు అవన్నీ కూడా మనం తినలేము, కానీ ఈ పోహా కొంచెం పర్వాలేదండి, కమ్మగా ఉంటుంది, బావుంటుంది. ఇంకా ఇక్కడ ఆనియన్ పకోడీ ఇవన్నీ వేస్తారనమాట. ఆనియన్ పకోడీ ఇవన్నీ కూడా మనం వేసుకునేలాగా క్రిస్పీగా అట్లా ఏమి ఉండవండి. కొంచెం గట్టిగా ఆనియన్ పకోడీ గాని అటువంటివి కూడా నాకు నచ్చవు. అలాగే సమోసా ఉంటుంది. సమోసాలే ఎక్కువగా వీళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటూ ఉంటారు. కొమ్ములు కాదు. అది పూరి టైప్‌లో ఉంటది కదా. అదే చాట్ చేస్తారు కదా దాంతో. ఇంకేం తీసుకోలేదా? పోలే మేమేసాడు చూడమ్మా. డాడీ ఏమైనా తీసుకుంటున్నారేంటి? పోహాలో ఏమేస్తారేనమ్మా ఇవి? ఇదిగో ఏంటవి? మిక్చర్ అవి వేస్తారు పైన. తింటావా? నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండి. ఇక్కడ ఏంటంటే మనం తినే బ్రేక్‌ఫాస్ట్‌లు ఏవి దొరకవు. అంటే ఇడ్లీ, దోస, వడ అటువంటివి ఏమి దొరకవు, కానీ వీళ్ళు ఎక్కువగా మార్నింగ్ టైంలో సమోసా, జిలేబీ ఇవి 2 కాంబినేషన్ అనమాట వీళ్ళకి. అవి 2 ఎక్కువగా తింటూ ఉంటారు మార్నింగ్ టైంలో. అలాగే పోహా అంటే ఇది అటుకులో ఉప్మా ఇవి ఎక్కువగా తింటారనమాట. మా సాహితమ్మ అయితే సమోసా తీసుకుందండి. మా సాత్విక్ ఏవో స్నాక్స్ లాంటివేవో తీసుకున్నాడు. సో మళ్ళీ ఆకలి అంటారేమో అని కొంచెం పోహా కూడా తీసుకున్నామనమాట.
ఇంకా చూసారు కదండీ మంచు ఎలా ఉందో. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 9:30 అవుతుంది. ఆహ్, ఇక్కడి నుంచి మేము వెళ్ళే టెంపుల్ 100 కిలోమీటర్స్ 90 ఎంతో ఇంకా దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ అంటండి. మామూలుగా అయితే ఒక 2 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చండి. అయితే ఇప్పుడు మంచు ఎక్కువగా ఉంది కాబట్టి చాలా స్లోగానే వెళ్ళామనమాట. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే 9:00కి బయలుదేరాము కదా! టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 12:30 ఆ టైం అయిపోయిందనమాట. అంటే 4 అవర్స్ పట్టేసింది స్లోగా వెళ్ళటం వల్ల. ఈరోజు చలైతే అసలు మామూలుగా లేదండి. చాలా చలనమాట. ఇప్పుడు టైము 11:00 అవుతుంది. ఇప్పటికి గూడా ఇంకా ఎండ రాలేదు. అలా మంచు పట్టేసుందనమాట. ఇంకిక్కడ ఎంపీ, యూపీలో మనకి రోడ్ సైడ్స్ ఎక్కడ చూసినా సమోసా, జిలేబీ ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. మీరిక్కడ చూస్తున్నారు గదా! అందరూ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సమోసా తింటున్నారనమాట. అందులో రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ అని 2 ఉంటాయి. అంటే ఒకటి కారంగా ఉంటుంది. ఒకటి స్వీట్‌గా ఉంటుంది. 2 చట్నీలు 2 వేసిస్తాడనమాట సమోసాలో. వాటితో పాటు కలుపుకొని సమోసా తింటారిక్కడ. అండ్ అలాగే జిలేబీ కూడా సో, దానికి కాంబినేషన్ అనమాట. నా చేతిలోకి కూడా ఒక సమోసా అయితే వచ్చింది. చెప్పాను కదండీ! మా కార్‌లో హిందీ ఫ్యామిలీ ఉన్నారు అని. వాళ్ళు సమోసా తీసుకున్నారు. నాకు కూడా తినమని ఇచ్చారనమాట. నాకు ఇక్కడ ఈ సమోసా అస్సలు ఇష్టం ఉండదండి. ఒక మైదా ముద్ద తిన్నట్టు అనిపిస్తది నాకు. పైన ఆ మైదా లేయర్ ఉంటుంది కదండీ! అది చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఆహ్, కొంచెం థిక్‌గా ఉంటుందనమాట. సో, లోపలంతా కూడా ఆలు స్టఫ్ ఉంటుంది. మన సైడ్ ఉన్నట్టు ఉండవనమాట సమోసా. మన సైడ్ ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది. పైన లేయర్ చాలా ఆహ్, పల్చగా, క్రిస్పీగా ఉంటుంది కదండీ! ఇక్కడ సమోసాలు అలా ఉండవనమాట. సో, అందుకని నాకు నచ్చవు. ఎప్పుడు కూడా నేను ఇక్కడ సమోసా ఫుల్‌గా తినలేనండి. సగం తిని, సగం వదిలేస్తూ ఉంటాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఇక్కడి సమోసా అస్సలు ఇష్టంగా తినరండి. వాళ్ళిద్దరూ కిందకి దిగి బిస్కెట్ ప్యాకెట్సు చాక్లెట్స్ అవి కొనుక్కున్నారు. సమోసా తీసుకోలేదనమాట. వాళ్ళ కోసం ఏమైనా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాక్స్‌లో పెట్టి తీసుకురావాల్సింది అని అనుకున్నాను. పాపం మార్నింగ్ నుంచి వాళ్ళు సరైన ఫుడ్డే తీసుకోలేదు. నేను ఇక్కడ అంటే యూపీలో ఎప్పుడు బయటికి వెళ్తున్నా సరే కొంచెం లాంగ్ జర్నీ అయితే గనక కంపల్సరీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటానండి. అయితే నాకు ఈ టెంపుల్ ఎంత దూరం, ఆహ్, ఎంత జర్నీ ఉంటుంది అదంతా కూడా నాకసలు ఐడియా లేదు. సో, ఇంత జర్నీ ఉంటుంది అని తెలిస్తే గనక పిల్లలకి ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేద్దునండి. సో, కుదరలేదనమాట. వింటర్ ఒకటి కదా! మార్నింగ్ లేవడం కూడా కుదరలేదు. ఇంకా మనం వెళ్ళే ఈ వే అంతా కూడా మీకు పసుపు పువ్వులు కనిపిస్తున్నాయి గదండీ! చాలా అందంగా ఉందనమాట వే మొత్తం. అంటే టెంపుల్ దగ్గరలోకైతే వచ్చేసాము. యూపీలో ప్రధాన పంటలేంటంటే ఆవాలు, గోధుమలనమాట. ఒక పక్కన గోధుమలుంటాయి. ఒక పక్కన ఆవాల పంటుంటుంది. మనకి ఆ పసుపు పువ్వులు కనిపిస్తున్నాయి గదండీ! అదంతా కూడా ఆవాల పంట అనమాట. ఈ వింటర్ అయిపోయేసరికి ఆవాల పంట చేతికొస్తుంది. ఇంకిది ఆహ్, బ్రిడ్జండి. బ్రిడ్జ్ కింద సింధు నదనమాట. టెంపుల్ దగ్గరలోకొచ్చేసామని చెప్పాను కదండీ! ఈ టెంపుల్ సింధు నది ఒడ్డున ఉందనమాట. ఈ సింధు నది ఒడ్డున స్నానం చేసి అందరూ కూడా టెంపుల్‌కి వెళ్తారంట. సో, ఇప్పుడు వింటర్ గాబట్టి కింద చాలా తక్కువ కనిపిస్తున్నారనమాట. జనం పెద్దగా ఎవరు లేరు కింద స్నానం చేసేవాళ్ళు. చాలా తక్కువ అక్కడక్కడ కనిపిస్తున్నారనమాట. సో, నార్మల్‌గా అయితే గనక ఆ నదిలో స్నానం చేసి, సింధు నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనానికైతే వెళ్తారంటండి. ఇప్పుడు మనం వచ్చిన ఊరు రతన్‌గఢ్ ఊరండి. రతన్‌గఢ్ ఆహ్, మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్. మీకు కొండపైన టెంపుల్ కనిపిస్తుంది కదండీ! సో, అదే అమ్మవారి టెంపుల్. మనం ఇప్పుడు పైకెక్కాలనమాట. పైకి వెళ్ళాలి. మనం వింటర్‌లో కాకుండా సమ్మర్ టైమ్‌లో ఆ టైంలో వస్తే గనక మనకి ఈ సరౌండింగ్స్ అంతా కూడా మనం చూడ్డానికి అది బావుండేదండి. వింటర్‌లో వచ్చాం గాబట్టి ఇంకా చుట్టూ మంచు కప్పేసుంది. మనకి సరౌండింగ్స్ అంతా కూడా కనిపించట్లేదు గానీ, చుట్టూ వాతావరణం అయితే చాలా బావుందండి. సో, కొంచెం దట్టమైన అడవుల్లాగా ఉందనమాట. అమ్మవారి ఆలయం కొండ పైన ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం అంటండి. రతన్‌గఢ్ మాతాజీ ఆలయం. అంటే దుర్గామాత అనమాట.
చాలా పవర్‌ఫుల్ అంటండి అమ్మవారు. అసలు క్రౌడ్ చూసారా? అసలు ఎంతమంది ఉన్నారో ఈరోజైతే. అండ్ ఎప్పుడు గూడా ఇక్కడ క్రౌడ్ ఇలాగే ఉంటుందంటండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన ఆలయమంట. మేము కూడా ఎప్పటినుంచో రావాలి, రావాలి అని అనుకుంటున్నాం. ఫైనల్లీ వచ్చామనమాట. ఈ ఆలయానికి చాలామంది చెప్పులు తీసేసి చాలా దూరం నుంచి అంటే రతన్‌గఢ్ అంటే ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి వెహికల్స్‌లో వచ్చినా సరే ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నడక మార్గం నడిచొస్తున్నారండి. అలా కొంతమంది మొక్కుకుంటారంట. చాలామంది నడిచొస్తున్నారు. అలాగే పొర్లు దండాలు పెడుతూ వస్తున్నారు. మోకాళ్ళ మీద నడిచొస్తున్నారు. ఇలా చాలా మందిని నేనైతే చూసాననమాట. అప్పుడు అనిపించింది ఈ ఆలయం చాలా పవర్‌ఫుల్ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అని అనిపించిందండి. ఒకసారి వచ్చి వాళ్ళ కోరిక ఏదైనా కోరుకొని తీరితే గనక అలా వస్తాము అని కొంతమంది మొక్కుకుంటారంటండి. ఈ ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామంది పొర్లు దండాలు పెడుతూ అలా వస్తున్నారనమాట. సో, ఏంటి అని అడిగితే ఇట్లా మొక్కుకుంటారు. సో, మొక్కుకొని అట్లా వస్తారు. మోకాళ్ళపైన నడిచి జై వస్తారు కొంతమంది అట్లా రంగనాథ్ కదరా. చెప్తున్నారనమాట. వెహికల్స్ అన్నీ కూడా మనం కొంచెం టెంపుల్‌కి కొంచెం దూరంలోనే అక్కడే పార్కింగ్ అయితే ఉంది. అంటే పార్కింగ్ లాంటిది ఏమీ లేదులెండి. కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది. ఇంకా రోడ్డు పక్కలనే అక్కడ పార్కింగ్ అయితే చేసేసి కొంచెం లోపలికి మనం నడిచి వెళ్ళాలి. ఇంకా కొండపైకైతే మెట్లున్నాయండి. ఇవే మెట్లనమాట. స్టార్టింగ్‌లో మెట్లు ఎక్కడం చాలా ఈజీ అనిపించింది గానీ, వెళ్తూ, వెళ్తూ పైకి మెట్లు అంటే గ్యాప్ ఎక్కువుందనమాట. అసలు ఎక్కడానికైతే అంటే కొంచెం దూరం చాలా ఈజీగానే ఎక్కేసాము గానీ అందరం. కొంచెం పైకి వెళ్తున్న కొద్దీ ఆవేశం స్టార్ట్ అయిందండి. అసలు చాలామంది ఎక్కలేక అంటే పక్కన బెంచెస్ లాగా అలా వేశారు. అండ్ కొంతమంది కూర్చునే వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకొని అలా వెళ్తున్నారు. మనం పైకి ఎక్కుతున్న కొద్దీ చలి కూడా ఎక్కువ అవుతుందండి. ఏంటంటే ఈ ఆలయం సింధు నది ఒడ్డునుంది. అలాగే వింధ్యాచల్ పర్వతాలలో ఉందంటండి. ఈ సరౌండింగ్స్ అంతా కూడా దట్టమైన అడవుల్లాగా ఉంది కాబట్టి ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగానే ఉందండి. సో, ఇంకా చాలా మెట్లున్నాయన్నమాట. అలా ఎక్కుతూ అంటే కబుర్లు చెప్పుకుంటూ అలా ఎక్కేసాము. దగ్గరలోకొచ్చిన తర్వాత అంటే ఇంక టెంపుల్ దగ్గరలోకొచ్చేసాము అనే టైంకి నాకింకా ఎక్కడానికి అస్సల ఒక అడుగు కూడా ముందుకు వేయలేనంతగా అయిపోయింది. సో, బట్ ఎంత దూరం వచ్చాం. అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఎంత కష్టమైనా సరే. సో, అమ్మవారిని దర్శించుకుంటాం కదా! మనకి సైడ్స్‌లో ఇలా బెంచెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. రెస్ట్ తీసుకోవాలి, కొంతసేపు ఆగాలి అనుకుంటే గనక. సో, అట్లా కొంతసేపు కూర్చుంటూ, ఎక్కుతూ అట్లా కష్టపడి పైకైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్‌లో ఇంకొంచెం దూరం మాత్రమే ఉందండి. ఎక్కువ దూరం లేదు. అప్పుడు అలసటొచ్చిందనమాట మాకు. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఒక చోట పాపం అలా కూర్చొని ఉండిపోయారు. నేను ఇంక టెంపుల్ ఇంకొక 4 స్టెప్స్ వేస్తే పైకొచ్చేసినట్టే అండి. ఇంక అక్కడ ఆగిపోయాననమాట. ఇంక ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అంత ఆవేశం అయితే వచ్చేసింది. సో, టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా ఎంత బావుందో చూసారా? ఇప్పుడు మంచు ఎక్కువగా ఉండటం వల్ల మనకు సరిగ్గా కనిపించట్లేదు గానీ, సో, టెంపుల్ అలాగే టెంపుల్ చుట్టుపక్కలంతా గూడా చాలా బావుందనమాట. సో, మొత్తానికి ఆహ్, పైకైతే వచ్చేసామండి. సో, అమ్మవారి ఆలయం అనమాట. ఈ ఆలయం రతన్‌గఢ్ మాతాజీ ఆలయం అండి. సింధు నది ఒడ్డున ఉన్న అందమైన వింధ్యాచల్ పర్వతాలలో ఉందనమాట. ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారండి. మొఘలులను జయించిన తర్వాత ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దగ్గరలో ఆహ్, బ్యాక్ సైడ్ ఈ ఆలయం బ్యాక్ సైడ్ కున్వర్ మహారాజ్ ఆలయం కూడా ఉంటుందనమాట. నేను ఈ ఆలయం మెట్లు ఎక్కుతున్న దగ్గర నుంచి చూస్తున్నానండి. మనకి పెద్ద పెద్ద గంటలు ఈ విధంగా కట్టేసి ఉన్నాయన్నమాట. అందరూ గంటలు కొట్టుకుంటూ మెట్లెక్కుతున్నారు. ఈ ఆలయం ప్రత్యేకత ఇంకోటేంటి అంటే, ఈ ఆలయంలో భారతదేశంలోనే అత్యంత బరువైన ఆలయ గంట ఉందన్నమాట. మీకు పైన కనిపిస్తుంది కదండీ! పెద్ద గంట. ఇప్పుడు మేము కొట్టిన గంటలు గాదు. పైన మెయిన్ మనకి డోర్ దగ్గర ఒక పెద్ద గంట కనిపిస్తుంది. నేను ముందుకు వెళ్తున్నప్పుడు అది మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందిలెండి. అది భారతదేశంలోనే అత్యంత బరువైన ఆలయ గంటంటండి. ఇది దాదాపు 1935 కిలోల బరువుంటుందంటండి. దీనిని గ్వాలియర్‌కి చెందిన ప్రఖ్యాత కళాత్మక విగ్రహ తయారీదారుడు ప్రభాత్ రాయ్ తయారు చేశారంటండి. సో, ఇది ఈ ఆలయ ప్రత్యేకతనమాట. మీకక్కడ పైన గంట కనిపిస్తుంది కదా! అది భారతదేశంలోనే అత్యంత బరువైన ఆలయ గంటంటండి. సో, దాన్ని మోగితే గనక ఆ గంట మన చెవులు చిల్లులు పడిపోతాయేమో! సో, ఆ గంట మోగకుండా కట్టేశారనమాట. ఎప్పుడు మోగిస్తారో తెలీదు గానీ,
అది అత్యంత బరువైన ఆలయ గంటంటండి మొత్తం భారతదేశంలోనే. ఈరోజైతే చాలా క్రౌడ్ ఉందండి. చాలా జనమున్నారు. కింద ప్రసాదాలవి అమ్ముతున్నారు. ఇక్కడేంటంటే యూపీలో, ఎంపీలో మనం ఏ దేవస్థానానికి వెళ్తున్నా సరే బయట స్వీట్స్ ఉంటాయండి. స్వీట్సే ప్రసాదంగా మనం కలాకండ్ స్వీట్స్ అవి ఉంటాయి. అవి ఆహ్, పైకి తీసుకురావాలి. వాటితో పాటు పువ్వులు అవి తీసుకొచ్చాము. బట్ ప్రసాదం ఇచ్చే అంత వీలు కూడా లేదనమాట ఇక్కడ. ప్రసాదం ఎవరు తీసుకోవట్లేదు కూడా. ఇంకా అమ్మవారికి అలా చూపించి కొంచెం ప్రసాదం అక్కడ గేట్ దగ్గర పెట్టేసి మిగిలిన ప్రసాదం అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ ఆలయాలెక్కడ గూడా అంటే మన సైడు మనం ఎక్కువగా టెంపుల్ లోపలికి ప్రసాదంగా ఆహ్, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవి తీసుకువెళ్తాం కదండీ! ఇక్కడ మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే స్వీట్సే ప్రసాదంగా ఆలయం లోపలికి తీసుకువస్తాము. అయితే ఇక్కడ బయట కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారండి. మేము కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాం. బట్ ఆ కొబ్బరికాయ మాత్రం ఎవ్వరు తీసుకోలేదనమాట. ప్రసాదాలే ఎవరు తీసుకోవట్లేదు. ఇంకా కొబ్బరికాయలు ఎక్కడ కొడుతున్నారో కూడా తెలియలేదు. సో, బయటికి వెళ్ళిన తర్వాత ఒక చోటైతే కొబ్బరికాయ కొట్టేసాం మేము. సో, లోపల అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. సో, మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో తెలీదు. ఈ అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్ అంటండి. అసలు ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శించుకోవాలి అని నమ్మకంతో వస్తారంటండి. ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు చాలామంది ఆడవాళ్ళకి పూనకాలు కూడా వచ్చాయండి. అదంతా కూడా నేను చూసాను. అసలు గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట నాకైతే. సో, అంత పవర్‌ఫుల్ అమ్మవారంటండి. సో, ఎక్కడో ఆంధ్రాలో ఉండే నేను యూపీలో ఉండే ఇన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను కదండీ! చాలా అదృష్టంగా, చాలా బ్లెస్సెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఆహ్, ఈ ప్రసిద్ధమైన టెంపుల్స్ ఎన్నో యూపీలో, కర్ణాటకలో ఎన్నో టెంపుల్స్ చూసానండి. గోవాలో కూడా. సో, చాలా బ్లెస్సెడ్‌గా ఇదేదో పూర్వజన్మ సుకృతంగా అనుకుంటాననమాట. ఇన్ని తిరిగి చూస్తున్నాను కదా! సో, అందుకని. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి దుర్గామాత విగ్రహం అయితే ఉందనమాట. అలా ఆ టెంపుల్‌లో చుట్టూ ఒక రౌండు తిరిగినట్టు ఉందనమాట క్యూ అయితే. సో, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంత క్రౌడ్ ఉంది కదా! ఎంత టైం పడుతుందో ఏంటో అని అనుకున్నాను గానీ, చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. ఎందుకంటే క్యూ లైన్‌లు ఒక 4, 5 ఉన్నాయన్నమాట. చక్కగా దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. ఇంకా బయటకొచ్చిన తర్వాత కొబ్బరికాయ ఇక్కడ కొట్టామండి. బయట కొబ్బరికాయ కొట్టేసి, ఇంకా ఫోటోస్ అవి తీసుకున్నాము. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు అవి ఉంటారు కదండీ! వాళ్ళు ఉయ్యాలలు అవన్నీ కడుతున్నారు. అలాగే ఆహ్, కొబ్బరికాయ ముడుపు ఏదో కడుతున్నారండి చాలామంది ఇక్కడ. మీకు బ్యాక్ సైడ్ అరుపులవి వినిపిస్తున్నాయి కదండీ! అది అమ్మవారు కనిపించారనమాట. చాలా మంది ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు. సో, ఆ అరుపులతో, డప్పుల సౌండ్స్‌తో ఆహ్, అలా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయన్నమాట నాకు. చాలా బావుందండి టెంపుల్ అయితే. ఇంక కొబ్బరికాయ కొట్టడానికి మాకు ఎక్కడ కొట్టాలో ఏంటో తెలియలేదు. చాలామంది ఇక్కడ బయటకొచ్చిన తర్వాత ఇక్కడ కొడుతున్నారనమాట కొబ్బరికాయ. మళ్ళీ తీసుకున్న కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళడం ఎందుకులే అని అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలామంది ఉయ్యాలలు అన్నీ కూడా కట్టారు. కొబ్బరికాయలతో ముడుపులు ఇంకా ఏవో కట్టారండి. సో, వాటన్నింటి గురించి నాకు పెద్దగా తెలీదు. సో, అమ్మవారి ఆలయం అయితే ఇదనమాట. రతన్‌గఢ్ మాతాజీ ఆలయం అండి. చాలా పవర్‌ఫుల్ ఆలయమంట. సో, ఇదనమాట. ఇంకిక్కడ మేము కొన్ని ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నాము. మాకు ఇవన్నీ గూడా ఒక మంచి మెమరీ కదండీ! పిల్లలు పెద్దయిన తర్వాత చూసుకోవడానికి కూడా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ టెంపుల్సు, యూపీ మొత్తం తిరిగి చూసాము అనేది మాకొక మంచి మెమరీ కాబట్టి యూపీ కాదండి. మనం ఇప్పుడొచ్చింది మధ్యప్రదేశ్. సో, ఎంపీలో టెంపుల్స్ అవి దర్శించుకున్నాము అని పిల్లలకొక మెమరీ అలాగే మాకు కూడా అక్కడ వర్క్ చేసినప్పుడు యూపీలో వర్క్ చేసినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ తిరిగాము అనేది మాకు కూడా ఒక మంచి మెమరీ గదా! సో, అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ వీడియోసు, ఫోటోసు అన్నీ గూడా నేను తీసుకుంటాను. ఇంకా నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది గాబట్టి నేనెక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ మీకు షేర్ చేయడం కూడా అలవాటు కదండీ! నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. సో, అది కూడా ఒక హ్యాపీనెస్ అనమాట నాకు. ఇంకా ఈ ఆలయం దగ్గరే ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది మొక్కుకుంటారంటండి. అటువంటి వాళ్ళేంటంటే ఇక్కడ కొత్త ఇటుకలు అమ్ముతున్నారనమాట. ఇటుకలు కొనుక్కొని ఈ విధంగా ఇల్లులాగా కడుతున్నారనమాట. పైన పసుపు, కుంకుమ ఆహ్, పువ్వులు ఇవన్నీ కూడా వేస్తున్నారండి. కొత్త ఇటుకలు కొనుక్కొని ఇలా కడితే
కంపల్సరీ వాళ్ళు ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటారంటండి. అలా మొక్కుకున్న వాళ్ళైతే. అదనమాట. మా పిల్లలు ఆహ్, మళ్ళీ ఇటుకలు కొని ఇల్లు కట్టడం ఎందుకులే అని పక్కన రాళ్ళుంటాయి గదండీ! మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే గదా! ఆ రాళ్ళతో ఇక్కడ ఇల్లు సాహితం ఇల్లు కడుతున్నారనమాట. కట్టిందా? అవ ఇటుకలు కొంటే డబ్బులు వేస్ట్ అని ఇల్లు కట్టేసావు తల్లి నువ్వు. తల్లి పడిపోతావు ఎక్కొద్దు. మన సైడ్ కూడా చాలా టెంపుల్స్‌లో అంటే తిరుపతి అవి వెళ్ళినప్పుడు, తిరుపతి మెట్లెక్కుతున్నప్పుడు చాలామంది ఆ రాళ్ళతో ఇల్లు కడుతూ ఉంటారు కదండీ! అయోధ్యలో కూడా చూసాననమాట. అయోధ్యలో కూడా లోపల టెంపుల్ లోపల రాళ్ళతో కొంతమంది అట్లా ఇల్లు కడుతున్నారు. అంటే ఇల్లు కట్టుకోవాలి అని కోరిక నెరవేరాలి అని కడుతూ ఉంటారు. బట్ ఇక్కడేంటంటే కొత్త ఇటుకలు మనమే కొనుక్కొని ఇల్లు కట్టి ఆ ఇంటికి పూజ కూడా చేయాలనమాట. పసుపు, కుంకుమ పువ్వులవన్నీ వేసి పూజ చేస్తున్నారు. ఇంక మా సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా రాళ్ళతో చక్కగా కూర్చుని ఇల్లయితే కట్టారనమాట. ఇంకా ఈ ఆలయానికి బ్యాక్ సైడ్ ఇంకొక ఆలయం ఉందండి. ఇది కున్వర్ మహారాజ్ ఆలయం అంటండి. ఆహ్, ఈ ఆలయానికి కూడా ఒక స్టోరీ ఏదో ఉందండి. నాకు అంత సరిగా తెలీదు. పూర్వపు రోజుల్లో విషపురుగులేమైనా కుడితే గనక ఇక్కడికి వచ్చి ఆ విషాన్ని తొలగించుకునేవారు అని ఏదో ఒక స్టోరీ అయితే ఉందండి. నాకు దాని గురించి పెద్దగా తెలీదు. ఆహ్, ఈ ఆలయంలో ప్రధాన పండుగలేంటంటే భాయ్ దూజ్ ఫెస్టివల్ అంటే దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే ఇక్కడ భాయ్ దూజ్ అని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఆ టైంలో చాలామంది ఈ ఆలయానికి వస్తారంట. అది ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంటండి. అప్పుడొస్తే గనక క్రౌడు ఇప్పుడు మనం చూసే దానికంటే కూడా డబల్ ఉంటుందంట. అంత క్రౌడ్ ఉంటుందంటండి ఇక్కడ. అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారంటండి. ఆహ్, ఇది కున్వర్ మహారాజ్ ఆలయం అనమాట. మన సైడ్ ఆలయాలకి, ఇక్కడి ఆలయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మన సైడ్ ఏంటంటే ఎత్తైన గోపురాలు, ధ్వజస్తంభాలు ఉంటాయి కదండీ! ఇక్కడ ఆలయాలైతే అలా ఉండవనమాట. ఎత్తైన గోపురాలు అలా ఏమి ఉండవండి. నార్మల్‌గా ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఉంటాయనమాట. మనకి ఆహ్, కాశీలో కూడా అండి ఇళ్ళ మధ్యలోనే గుళ్ళుంటాయనమాట. ఇళ్ళ మధ్యలోనే ఒక గది ఉన్నట్టు కాశీ విశాలాక్షి ఆలయం అండి ఇళ్ళ మధ్యలో ఉంటుందనమాట. ఒక రూమ్‌లాగా ఆలయం. మన సైడ్ ఉన్నట్టు పెద్ద పెద్ద గోపురాలు, ధ్వజస్తంభాలు అలా ఉండవండి. చాలా సాదా సీదాగానే ఉంటాయి. మేము అందరితో కలిసొచ్చాం కదండీ! ఇంకొక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! ఇంకా క్యూ లైన్‌లోకి వెళ్ళినప్పుడు ఎవరి వాళ్ళం విడిపోయామనమాట. వాళ్ళెక్కడున్నారో తెలీదు. వాళ్ళ కోసం మేము బయట వెయిట్ చేస్తున్నాము. మాకు దర్శనం అయితే అయిపోయింది. వాళ్ళ కోసం అట్లా కూర్చొని వెయిట్ చేస్తున్నామనమాట. సో, టెంపుల్ అయితే చాలా బావుందండి. దర్శనం గూడా చాలా తొందరగానే అయిపోయింది. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలకి తలనీలాలు కూడా ఇస్తున్నారండి. అంటే ఉయ్యాలలు కట్టి చాలామంది మొక్కుకుంటున్నారు గదా! పిల్లలు పుట్టిన తర్వాత మేబీ ఇక్కడ తలనీలాలు అవి ఇస్తారనుకుంటా. చిన్న చిన్న పిల్లలు తలనీలాలు అవి ఇస్తున్నారు. అంటే ఇంకా వచ్చే దారిలో చూసామనమాట అవన్నీని. ఇంకిక్కడ మా సాహితమ్మకి ఎంతమంది నమస్కారాలు చేసేసుకున్నారో అండి. ఇక్కడ యూపీలో ఏంటంటే ఆహ్, కన్నె పిల్లలుంటారు గదా! అంటే 10 ఇయర్స్ బిలో పిల్లలుంటారు కదండీ! వాళ్ళని దేవతల్లాగా కొలుస్తారండి. ఇక్కడ చాలామంది టెంపుల్స్ దగ్గర పూజలు చేస్తున్నారనుకుంటా. వాళ్ళు సాహితమ్మకి తాంబూలాలు అవన్నీ ఇచ్చారనమాట. కాళ్ళకి నమస్కారాలవి చేసుకొని. మన సైడ్ ఏంటంటే చిన్న పిల్లలకి నమస్కారం చేసుకుంటే మనకి తప్పు కదండీ! అంటే పెద్దవాళ్ళకి మనమే నమస్కారం చేయాలి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తారు కదా! అయితే ఆడపిల్లల్ని పెద్దవాళ్ళు కాళ్ళ మీద పడనివ్వరండి అసలు. ఎందుకంటే ఆడపిల్లల్ని దేవతలాగా పూజిస్తారనమాట. అమ్మవారిలాగా వీళ్ళు. వాళ్ళే వచ్చి నమస్కారం చేసుకుంటారు గానీ, చిన్న పిల్లల్ని మాత్రం కాళ్ళ మీద పడనివ్వరనమాట. సో, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారం అయితే ఉంటుంది కదండీ! అలా అనమాట. ఇక్కడ వాళ్ళు కన్య పూజలు ఇటువంటివన్నీ గూడా చాలా చేస్తారు. ఇంకిక్కడ అన్నప్రసాదాలు పెడుతున్నారండి. బండారంటారనమాట. ఇక్కడ టెంపుల్స్‌లో ఎక్కువగా ఈ విధంగా కిందే పెడతారనమాట. ఇంకా మేమైతే వెళ్ళలేదండి. చాలా క్రౌడ్ ఉందనమాట. బయట వెయిట్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువున్నారు. ఇంక అక్కడికి వెళ్తే మాకు చాలా లేట్ అయిపోద్ది. సో, మేమైతే వెళ్ళలేదు. ఆహ్, బండారంటే ఇంకా పూరి, చపాతీ, కర్రీసు ఇవి పెడతారనమాట. రైస్ పెడతారా లేదా అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంగా మా దర్శనమైతే చాలా జరిగిందండి. ఇంక కిందకైతే దిగుతున్నాము. మనకి పైకొచ్చాం కదా మెట్లు, అలాగే కిందకి వెళ్ళడానికి కూడా మనకి రిటర్న్ మెట్లయితే ఉన్నాయన్నమాట. కిందయితే అంటే
కింద దట్టమైన అడవులు ఆహ్, ఆహ్, ఇవి వింధ్యాచల్ పర్వతాలంటండి. ఆ పర్వతాలు ఏవో మనకి కనిపిస్తున్నాయి. మంచుతో కప్పేసున్నాయి ప్రస్తుతానికైతే. ఇప్పుడు టైము 2:30 అవుతుందండి. స్టిల్ ఈరోజు ఇంక అస్సలు ఎండ రాలేదనమాట. ఇంకలా మంచు అలాగే ఉంది. ఇంక జనవరి స్టార్ట్ అయిపోయింది గాబట్టి, జనవరి మంత్ మొత్తం చలి ఎక్కువగానే ఉంటుందండి. ఇంకా జనవరి మంత్ ఎండింగ్‌కి ఫిబ్రవరి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఎండ రావటం, చలి తగ్గటం ఉంటుంది. ఇంకా ఫిబ్రవరి మంత్ ఎండింగ్‌కి ఇంక పూర్తిగా చలైతే తగ్గిపోతుందనమాట. ఇంక జనవరి ఫస్ట్ నుంచి ఇంకిక్కడ ఎండ రావడం అయితే ఆగిపోయిందండి. ఎండ అస్సలు రావట్లేదనమాట. ఇంక మీరు ఆ పక్కన చూస్తున్నారు గదా! అది మనం వచ్చిన వే అండి. మనం పైకెక్కాం కదా మెట్లు. టెంపుల్ లోపలికి వెళ్ళే మెట్లనమాట. పైకొచ్చే మెట్లు. ఇప్పుడు మనం దిగుతున్నవి కిందకి వెళ్ళిపోవడానికి మెట్లనమాట. ఇంకిక్కడ మనం ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా సరే అండి. అంటే ఎంపీలో, యూపీలో మనం ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా కంపల్సరీ అక్కడ మంకీస్ అయితే ఉంటాయండి. కోతులు కంపల్సరీ ఉంటాయనమాట. ఈ టెంపుల్ దగ్గర కూడా. మనం మెట్లెక్కుతున్నప్పుడు మన చేతులో ఏమైనా ఉంటే గనక అవి తీసుకువెళ్ళిపోవడానికి చూస్తున్నాయి. ఎన్ని కోతులున్నాయో అండి. అయోధ్యలో కూడా అంతే అనమాట. అయోధ్య రామ మందిరం లోపల కూడా అసలు ఎన్ని వానరాలున్నాయో అండి. వాటిని ఎవ్వరు ఏమి చేయట్లేదు. అవి కూడా ఎవరిని ఏమి చేయట్లేదు గానీ, చేతుల్లో ప్రసాదాలవి ఉంటే గనక తీసుకువెళ్ళిపోతున్నాయనమాట. సో, ఇక్కడ కూడా అండి చాలా కోతులైతే ఉన్నాయి. ఇంక మనం ఈ మెట్లు దిగే ఈ వే అంతా కూడా చాట్ అంటే ఈ శనగలు చాట్ ఇవి ఉంటాయి గదా! సో, అవి అమ్ముతున్నారు. అలాగే పిల్లల గాజులు, దండలు, చపాతీ కర్రలు ఇట్లా మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే గనక కొనుక్కోవచ్చు. అమ్మవారి టెంపుల్ గాబట్టి పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది అమ్మవారి టెంపుల్‌కి వచ్చినప్పుడు పసుపు, కుంకుమ ఇవి తీసుకువెళ్తారు కదండీ! సో, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నారు. నేను ఏ దేవస్థానానికి వెళ్ళినా అక్కడి నుంచి ఏవో ఒకటి తీసుకొస్తాననమాట. బ్యాంగిల్స్ ఇట్లా చాలా షాపింగ్ అయితే చేస్తాను గానీ, ఇక్కడ మాత్రం ఏం తీసుకోలేదండి. ఎందుకంటే నాకు విపరీతమైన చలి కదా! చెవుల్లోంచి సౌండ్స్ వచ్చేస్తున్నాయి. కొంచెం నాకు హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట కిందకొచ్చేసరికి. ఆ చలి గాలి వాటి వల్ల లైట్‌గా హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది. దట్ మార్నింగ్ నుంచి ఏం తినలేదేమో కొంచెం అలసట అవన్నీ వచ్చేసాయన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్లి ఆ కార్‌లో కూర్చుందామా అన్నట్టు అనిపించింది నాకైతే. పాపం పిల్లలు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేద్దాం ఇప్పుడు టైము 2:30 అవుతుందన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సరే కిందకి వెళ్ళిన తర్వాత ఏమైనా తినడానికి ఉంటాయేమో అని అనుకున్నాం. కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏమి లేవండి. ఆ సమోసాలు, ఆ జిలేబీ అవే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇది కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది గాబట్టి ఇంకా ఏం దొరకలేదు. ఇంటికి వెళ్ళే వరకు కూడా మేము ఏం తినలేదనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు. మాతో పాటు పిల్లలు కూడా ఏం తినలేదు. పిల్లలైతే ఇంకా టెంపుల్ దగ్గర అరటిపళ్ళు అవన్నీ ఆహ్, సాహితమ్మకి ఇచ్చారు కదండీ! తాంబూలాలు, ప్రసాదాలవి ఇచ్చారు గదా! ఇంక పిల్లలవి తిన్నారనమాట. ఇంకా అట్లా కొంచెం టైర్డ్ అయిపోయామండి. సో, చలి వల్ల నాకు కొంచెం హెడేక్ అవి స్టార్ట్ అయ్యి అట్లా టైర్డ్ అయిపోయామనమాట. సో, చూసారు కదా! మనం వెళ్ళి వచ్చిన టెంపుల్ అనమాట. సో, అమ్మవారి టెంపుల్. సో, దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎప్పటినుంచో అనుకుంటున్నామనమాట ఈ టెంపుల్‌కి రావాలని. సో, ఫైనల్‌గా అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాం. చాలా హ్యాపీ. ఇంకా మా పిల్లల ఆనవాయితీ ప్రకారం ఏదో ఒకటి తీసుకోవాలండి. నేనైతే ఏం తీసుకోవద్దు. ఎందుకంటే ఝాన్సీలో ఏదో ఇప్పుడు మేళా పెడతారండి. ఇప్పుడు ఈ జనవరి మంత్‌లో ఝాన్సీలో మేళా పెడతారు. చాలా బావుంటదనమాట. అంటే మేళా అంటే ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్‌కి వెళ్దామమ్మా సండే అక్కడ నేను కొంటాను మీకు. అక్కడ బావుంటాయి ఐటెమ్స్ అన్నా సరే వినలేదు. ఆనవాయితీ ప్రకారం ఇటువంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి మా సాహితమ్మ ఒక చిన్న డాల్ తీసుకుంది. మా సాత్విక్ వాచీలు, గన్నలు, కార్లు ఈ పిచ్చండి వాడికి. వాచ్ తీసుకున్నాడనమాట. నాకైతే ఇక్కడ సో, వాచ్‌లవేం నచ్చలేదు. అవి చెప్పినా గూడా వినడు కదండీ సాత్విక్. సో, ఒక వాచ్ అయితే తీసుకున్నాడనమాట. ఈ షాప్ దగ్గర ఎన్ని షాపులు తిప్పాడో అండి ఆ వాచ్ కోసం. ఎంతసేపు తిప్పాడో నన్నైతే. ఓ పక్కన నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు కార్‌లో ఎక్కి కూర్చుందామా అని అనుకుంటుంటే, నా పేషెన్స్‌ని టెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి వీళ్ళు. ఇంక ఫైనల్‌గా కార్ ఎక్కే ముందు ఒక వాచ్ అయితే తీసుకున్నాడండి. ఈ విధంగా ఆలయ దర్శనంతో మా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిందండి. సో, అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను.
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అవుతున్నామండి. వెళ్ళే దారిలో దతియా అని ఒక శక్తిపీఠం ఉందండి. అమ్మవారి శక్తిపీఠం. అది అంతకుముందు మేము దర్శించుకున్నాం. వీలైతే వెళ్దాం అని అనుకున్నాము. ఇంకా ఇంక వెళ్ళేటప్పుడు కూడా చాలా స్లోగానే వెళ్ళామండి. సో, ఇప్పుడు టైము దగ్గర దగ్గర 3:00 అవుతుందనమాట. 3 అయినా సరే మంచు పట్టేసుంది. ఎండ రాలేదనమాట ఈరోజు. ఇంక వెళ్ళేటప్పుడు కూడా చాలా స్లోగానే వెళ్ళామండి. ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. ఇంక శక్తిపీఠం అవి సూర్య దేవాలయం ఇవన్నీ ఉన్నాయండి వెళ్ళే దారిలో. అవన్నీ కూడా ఆల్రెడీ మేము చూసేసాము, దర్శించుకున్నాము. ఇంకెక్కడికి వెళ్ళలేకపోయామండి. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! సో, నా బిడ్డలు ఏం తినలేదు. ఇదే థాట్ ఉందనమాట నాకు. మార్నింగ్ నుంచి పిల్లలకి ఏం పెట్టలేదు అనే ఇదిలోనే ఉన్నాను నేను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఆహ్, ఒక దోస అమ్ముతున్నారండి. కొత్తగా అన్న క్యాంటీన్ అని పెట్టారనమాట. అక్కడ దోస తీసుకున్నాం పిల్లల కోసం. మళ్ళీ వచ్చిన తర్వాత అన్నం వండి పెట్టడానికి లేట్ అవుతుంది గదా! ఇంటికొచ్చేసరికి ఆహ్, దగ్గర దగ్గర 6 అయిందండి. వచ్చేటప్పుడు దారిలో దోస తీసుకొని ఇంక పిల్లలకొచ్చిన వెంటనే ఫస్ట్ ఆ దోస అయితే పెట్టేసాను. నేను, అర్జున్ కలిపి ఒక దోస తిన్నామండి. ఆ చట్నీ గాని, ఆ సాంబార్ గాని అస్సలు బాలేదు. ఇంక పిల్లలు ఆకలి మీద ఉన్నారు కాబట్టి తినేసారు. ఇంక నేను, అర్జున్ వేడి వేడిగా ఒక కాఫీ పెట్టుకొని తాగామండి. సో, మా న్యూ ఇయర్‌లో ఫస్ట్ డే ఈ విధంగా గడిచింది. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చలి చాలా ఎక్కువైపోయింది కాబట్టి రేపటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ రాకపోవచ్చు. 2 డేస్‌కి ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. న్యూ ఇయర్‌లో ఫస్ట్ వ్లాగు. వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.